హలో గాయ్స్, ఈ వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా మటన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. దీనికోసం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ మిరియాలు వేసి మంచిగా స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అది కూడా లో ఫ్లేమ్లో, లేదంటే త్వరగా మాడిపోతుంది. తర్వాత హాఫ్ స్పూన్ సోంపు వేసి జస్ట్ 30 సెకండ్స్ ఫ్రై చేస్తే చాలు. తర్వాత వీటినంతా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పొట్టు తీసిన తెల్లగడ్డలు కొన్ని వేసి ఒకసారి జస్ట్ అలా పల్స్ చేస్తే చాలండి, మసాలా పొడి రెడీ అయిపోతుంది. ఈ పొడిని మటన్, చికెన్ ఫ్రైలోకి కానీ కర్రీలోకి కానీ యూస్ చేసుకోవచ్చు. తర్వాత మటన్ ఉడికించడానికి ఒక కుక్కర్ తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని లవంగాలు, దాల్చిన చెక్క వేసి ఫ్రై చేసి 1 స్పూన్ దంచుకున్న అల్లం వేసి ఫ్రై చేయాలి. నెక్స్ట్ క్లీన్ చేసుకున్న మటన్ని అందులో వేసి హాఫ్ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా చేయడం వల్ల మటన్లో నుంచి స్మెల్ రాదు. మటన్లో నుంచి వాటర్ రావడం స్టార్ట్ అయ్యాక 1 స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసి మటన్లో నుంచి వాటర్ ఇమిరిపోయే వరకు కుక్ చేసుకొని మటన్ ఉడికించడానికి సరిపడా వేడి నీళ్ళు పోసుకోవాలి. వేడి నీళ్ళు పోయడం వల్ల మటన్ సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టి మటన్ని మెత్తగా ఉడికించుకోవాలి. నాకైతే 7 విజిల్స్కి మటన్ మెత్తగా ఉడికిపోయింది. చూసారా మటన్ ఎంత మెత్తగా సాఫ్ట్గా కుక్ అయ్యిందో. తర్వాత ఫ్రై కోసం ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ రాగానే ఉడికించిన మటన్ పీసెస్ని వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, హాఫ్ స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసి మిక్సీ చేసుకున్న ధనియాల పొడిని హాఫ్ స్పూన్ వేసి ఒకసారి అలా మిక్స్ చేసి మటన్ ఉడికించిన నీళ్లు కొద్దిగా పోసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ హాఫ్ స్పూన్ మిక్సీ చేసుకున్న పొడి, మటన్ ఉడికించిన నీళ్లు పోసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కంటిన్యూస్గా 2-3 టైమ్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మటన్కి మసాలా అంతా బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇంకా లాస్ట్లో కొద్దిగా గరం మసాలా, అలాగే మిక్సీ చేసుకున్న పొడి కొద్దిగా వేసి బాగా కలిపి అలాగే స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సింపుల్ అండ్ ఈజీ మటన్ ఫ్రై రెడీ అండి. దీన్ని బగార్ రైస్లోకి కానీ రసం, పప్పన్నంలోకి కానీ నంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.